బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. గడియార స్తంభం సెంటర్లో సునీత ఫ్లెక్సీలను కూటమి నేతలు మంటలలో దగ్ధం చేసి వెన్నుపోటు ద్రోహి సునీత గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో హోదాను అనుభవించిన సునీత వెన్నుపోటు రాజకీయం చేసిందని నేతలు అన్నారు. టీడీపీ కష్టకాలంలో చీరాల ప్రజలకు అండగా ఉండాల్సిన సునీత రాజకీయ లబ్ధి, స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీలో ఊసరవెల్లి రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో తిరిగి టీడీపీ కూటమి పార్టీలోకి చేరేందుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలను గమనించి పోతుల సునీతను కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉంచాలా స్థానిక టీడీపీ నాయకులు సూచిస్తున్నారు. ఒక అన్నం పెట్టిన తండ్రి లాంటి కుటుంబాన్ని భువనేశ్వరమ్మని వాళ్ళ కోడలైన బ్రాహ్మణి గారిని తాగి అత్తగోడలు కొట్టుకుంటారని చండాలంగా ప్రెస్ మీడియాలో విచ్చలవిడిగా చెప్పిన అదే నోడితో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే చీరాల్లో దిష్టి బొమ్మను తగలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సారాబాబు అని చెప్పి దూషించిన ఏకవచనంలో దూషించిన పోతుల సునీతని ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా తనని ఆహ్వానించకూడదు. ఇది మేము మహిళగా, సాటి మహిళగా మేము ఎన్నో అవమానాలు పడ్డాం. ఇక్కడ పోతుల సునీత ఫ్లెక్సీలు మేము తీసేసి ఆమె గురించి మేము వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మా నాయకుల్ని, మా మహిళల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అలాంటి మనిషి చీరాల్లో మళ్ళీ కనపడకూడదు. దయచేసి మేము ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, అలాంటి మనిషి మాకు వద్దు, అలాంటి నాయకురాలు వద్దు. స్వంత లబ్ధి కోసం పార్టీలు మారే ఈ ఊసర విల్లి మాకు వద్దు. డౌన్ డౌన్ పోతుల సునీత. నిన్నగాక మొన్న ఇదే సెంటర్ లో లోకేష్ బాబు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని గంజాయి ప్యాకెట్లు, సారాయిలు, తుపాకులు అమ్ముకునే వాళ్ళ అని చెప్పి ఎడ్డూరంగా ఎగతాలు చేసిన ఒక మనిషి అదే మన పోతుల సునీత ఎమ్మెల్సీ గారు ఈ రోజున అధికారంలో వచ్చామని మళ్ళీ ఆ వైసీపీని ఎట్లా చెడ పురుగుల్లా పట్టి వైసీపీని పతనం చేశారు. అదే స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఉత్కంఠంగా నిరసనగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి తెలుపుతున్నారు. ఈ మనిషిని పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ అగౌరవాలవుతుందని మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలంతా కలిసి మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ములుగు జిల్లా తాడ్వాయి అడవులపై